మనందరి ఇళ్లల్లో మన పెద్దవాళ్ల దగ్గర ఎన్నో అద్భుతమైన కథలుంటాయి. వాళ్ల జీవితానుభవాలు, వాళ్ల జ్ఞాపకాలు అదో పెద్ద నిధి కదా. కాని నిజం చెప్పాలంటే వాటిని మనం ఎంతవరకు భద్రపరుస్తున్నాం? ఈ సమస్యకు టెక్నాలజీతో ఒక నిజంగా అద్భుతమైన పరిష్కారం దొరికింది. దాని పేరే మైబుక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ సాయంతో మన కుటుంబ కథలను ఒక పుస్తకంగా ఎలా మార్చవచ్చో పదండి ఇప్పుడు చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మన తాతయ్యలు, అమ్మమ్మలు వాళ్ళు చెప్పిన కథలన్నీ మనతోనే ఆగిపోతే, ఆ తర్వాత తరానికి అందకపోతే ఏమవుతుంది? ఆ కథలు పోతే కేవలం మాటలు పోయినట్టు కాదు, ఆ కథలతో పాటే మన మూలాలతో మనకున్న బంధం, మన అస్తిత్వం, మన గుర్తింపు అన్నీ నెమ్మదిగా కరిగిపోతాయి. ఇది ఎంత పెద్ద నష్టమో కదా. సరే, మరి ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఈ కుటుంబ కథలు ఎందుకు మాయమైపోతున్నాయో చూద్దాం. ఆ తర్వాత మైబుక్ అనే ఈ కొత్త దారి గురించి, అందులోని 2 పద్ధతుల గురించి తెలుసుకుందాం. దీనికి ఏఐ ఎలా ఒక మంచి అసిస్టెంట్లా పనిచేస్తుందో, ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదని, అంతకంటే చాలా ఎక్కువని, తరాల మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిదని, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అవును, మన పర్సనల్ హిస్టరీస్ అంటే మన వ్యక్తిగత చరిత్రలను కాపాడుకోవడమనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. మన మూలాలను మనకు గుర్తుచేసే ఈ కథలు కాలంతో పాటు నెమ్మదిగా మసకబారిపోతున్నాయి. మరి ఈ సవాలుకు సమాధానంగానే గుర్తుంచుకోవటానికి ఒక కొత్త దారి దొరికింది. అదే మైబుక్ వర్క్షాప్. ఇది టెక్నాలజీని, ఫ్యామిలీ బాండింగ్ని ఎంత అద్భుతంగా కలుపుతుందో చూడాలి. అసలు ఈ మైబుక్ అంటే ఏంటి? ఇది జస్ట్ ఒక యాప్ కాదు, లేదా ఒక సాఫ్ట్వేర్ కాదు. ఇదొక వర్క్షాప్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి పెద్దవాళ్ల జీవిత కథలను భద్రపరచడానికి డిజైన్ చేసిన ఒక స్పెషల్ ప్రాసెస్ అన్నమాట. ఈ వర్క్షాప్ డిజైన్లో ఉన్న అసలైన బ్యూటీ ఏంటంటే, ఇందులో 2 దారులుంటాయి, కాని గమ్యం మాత్రం ఒకటే, ఒకే కథ. ప్రతి కుటుంబం తమకేది కంఫర్టబుల్గా ఉంటే ఆ దారిని ఎంచుకోవచ్చు. ఇక్కడే మనకు ఈ డిజైన్ ఎంత తెలివిగా చేశారో అర్థమవుతుంది. ఆ 2 దారులేంటంటే, 1 ట్రాక్ ఏ. ఇందులో స్టోరీ టెల్లర్ పెద్దవాళ్లే, అంటే కథ చెప్పేది వాళ్లే, దానిపై పూర్తి కంట్రోల్ వాళ్లదే. వాళ్ల మాటల్లో చెప్పాలంటే, నేను నా కథ చెబుతాను, నా కుటుంబం సాక్షిగా ఉండి వింటుంది అన్నట్టుగా ఉంటుంది. ఇక రెండోది ట్రాక్ బి. ఇది కంప్లీట్గా వేరు. ఇదొక ఫ్యామిలీ టీమ్ ప్రాజెక్ట్. మనమందరం కలిసి మన మైబుక్ని క్రియేట్ చేద్దాం అనే ఆలోచనతో కుటుంబం మొత్తం కలిసి పనిచేస్తుంది. సరే, మరి ట్రాక్ ఏలో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ముందుగా ఆ పెద్దవాళ్లు అసలు వాళ్ల కథను ఎందుకు చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా అనుకుంటారు. ఆ తర్వాత మొదటి సెషన్లో వాళ్ల కథలను రికార్డ్ చేస్తారు. ఇక్కడే ఏఐ వస్తుంది. ఆ రికార్డింగ్లని టెక్స్టుగా మార్చడంలో హెల్ప్ చేస్తుంది. ఆ డ్రాఫ్ట్ రెడీ అయ్యాక దాన్ని మొదటిసారిగా ఫ్యామిలీతో పంచుకుంటారు. ఫైనల్గా ఒక బీటా వర్షన్ లాంటిది క్రియేట్ అవుతుంది. చూశారా, ప్రతి స్టెప్పులోనూ కంట్రోల్ మొత్తం ఆ పెద్దవాళ్ల చేతుల్లోనే ఉంటుంది. ఇక ట్రాక్ బి విషయానికొస్తే, ఇక్కడ కథ పూర్తిగా వేరు. ఇక్కడ ఆట మొదటి నుంచే అందరితోనూ మొదలవుతోంది. ఫస్ట్ ఫ్యామిలీ అంతా కూర్చుని మన గోల్స్ ఏంటి, మన బౌండరీస్ ఏంటి అని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఇంట్లో యువత పెద్దవాళ్లని ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్లు చెప్పిన దాన్ని ఏఐ సమరైజ్ చేశాక టీం మొత్తం కలిసి దాన్ని రివ్యూ చేస్తోంది. తర్వాత ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఆ కథకు కొంత కలుపుతారు. ఫైనల్గా అందరి కలయికతో ఒక ఫస్ట్ ఎడిషన్ లాంటిది పూర్తవుతుంది. ఇదొక నిజమైన ఉమ్మడి సృష్టి అన్నమాట. అయితే ఇక్కడ ఉన్న అసలైన మ్యాజిక్ ఏంటంటే, ఈ 2 ట్రాకులు వేర్వేరు ద్వీపాలు కాదు, ఇవి చాలా ఫ్లెక్సిబుల్. అంటే ఒక ఫ్యామిలీ మొదట ట్రాక్ ఏతో స్టార్ట్ చేయొచ్చు. ఆ పెద్దవాళ్లు కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాట వాళ్లు రెడీ అయినప్పుడు మొత్తం ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తూ ట్రాక్ బీలోకి స్మూత్గా మారిపోవచ్చు. చాలా ప్రాక్టికల్గా ఆలోచించి డిజైన్ చేశారు గదూ. సరే, ఇంతసేపు ఏఐ అంటున్నాం కదా, అసలు ఈ మొత్తం ప్రాసెస్లో ఏఐ పాత్ర ఏంటి? ఇక్కడ టెక్నాలజీని ఏదో పెద్ద భూతంలా కాకుండా మనకు సాయం చేసే ఒక జెంటిల్ అసిస్టెంట్లా చూడాలి. ఏఐ అంటే భయపడాల్సిన పనే లేదు, ఎందుకంటే ఇక్కడ వాడే టూల్స్ చాలా సింపుల్, చాలా యూజర్ ఫ్రెండ్లీ. ఉదాహరణకి నోట్బుక్ ఎల్ఎం ఉంది. ఇది మనం మాట్లాడిన మాటలను చక్కగా టెక్స్ట్గా, సారాంశాలుగా మారుస్తుంది. అలాగే క్యారెక్టర్.ai ఇది ఒక ఫ్రెండ్లీ కంపానియన్లాగా పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ రాయడానికి హెల్ప్ చేస్తుంది. ఇక పర్ప్లెక్సిటీ లాంటి టూల్స్ సున్నితంగా ప్రశ్నలు అడగటానికి, కొత్త ఐడియాలు ఇవ్వటానికి సాయపడతాయి. వీటన్నిటినీ కలిపి ఉంచే ఒక కామన్ వర్క్ స్పేస్ లాగా నోషన్ పనిచేస్తుంది.
అయితే టెక్నాలజీని వాడుతున్నప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ వాడే ప్రతి ప్రాంప్ట్, ప్రతి ఏఐ ఇంటరాక్షన్ అన్ని సేఫ్టీ గైడ్లైన్స్ని ఫాలో అవుతాయి. ఎందుకంటే ఇదొక ట్రామా ఇన్ఫార్మ్డ్ ప్రాసెస్. ఈ మాట చాలా ముఖ్యం. అంటే ఇది కేవలం ఒక టెక్నికల్ ప్రాసెస్ కాదు, మనుషుల మనోభావాలతో, వాళ్ల జ్ఞాపకాలతో ముడిపడిన సున్నితమైన విషయం. ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టకుండా వాళ్లని గౌరవంగా చూసుకోవడం ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, ఈ వర్క్షాప్ చివరికి ఒక పుస్తకం తయారవుతుంది. కానీ నిజానికిది కేవలం ఒక పుస్తకం గురించి మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఎక్కువ. దీని ప్రభావం ఆ కుటుంబం మీద, ఆ ఇంట్లో పెద్దవాళ్ల మీద చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మరి ఈ కథ చెప్పిన పెద్దవాళ్లకేమొస్తుంది? వాళ్ల చేతికి 1-3 చాప్టర్లతో ఒక బేసిక్ మైబుక్ వస్తుంది, అంతేనా? కాదు. సింపుల్ ఏఐ టూల్స్ వాడామన్నా ఒక కొత్త కాన్ఫిడెన్స్ వస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా కనీసం ఒక్కసారైనా తమ వాళ్ళు తన కథను శ్రద్ధగా విన్నారన్న సంతృప్తి కలుగుతోంది. ఇది వాళ్లకిచ్చే ఆనందం వెలగట్టలేంది. సరే, మరి ఫ్యామిలీ టీంకేంటి లాభం? వాళ్లక్కూడా చాలా ఉన్నాయి. వాళ్లందరూ కలిసి సృష్టించిన ఒక మై బుక్ వాళ్ల చేతిలో ఉంటుంది. ఇంటర్వ్యూ చేయడం, ఓపికగా వినడం, ఏఐని వాడటం లాంటి కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు. అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్ల కుటుంబ చరిత్ర గురించి, వాళ్ల మూలాల గురించి ఒక లోతైన అవగాహన వస్తుంది. ఫ్యూచర్లో వేరే బంధువులతో ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలంటే ఒక రెడీమేడ్ టెంప్లెట్ కూడా దొరుకుతుంది. చివరిగా ఈ మై బుక్ డిజైన్ వెనుకున్న అసలైన ఫిలాసఫీ, దాని ఆత్మ ఏంటో చూద్దాం. ఎందుకంటే ఇది తరాల మధ్య ఒక వారధి లాంటిది. ఇది కేవలం కథలను భద్రపరచడం గురించి కాదు, బంధాలను బలపరచడం గురించి. ఈ మొత్తం ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఫైనల్ డిజైన్ ప్రిన్సిపల్ ఇదే. చాలా అందమైన ఆలోచన ఇది. అదేంటంటే ప్రతి పెద్దవారిని ఒక ఫ్యామిలీ సిస్టంలో ఒక భాగంగానే చూడాలి. వాళ్ళు ఒంటరి కాదు. అలాగే వాళ్ళు తయారుచేసే ప్రతి మైబుక్ ఇప్పుడున్న తరంలో కనీసం ఒక్కరినైనా లేదా భవిష్యత్లో రాబోయే తరంలో ఒక్కరినైనా టచ్ చేసేలా డిజైన్ చేయబడింది. చూశారా ఎంత లోతైన ఆలోచనో? ఇదంతా విన్నాక మనందరికీ ఒక ప్రశ్నొస్తుంది. మన కుటుంబంలో చెప్పబడటానికి వేచి ఉన్న కథ ఏది? మరుగున పడిపోయిన ఆ జ్ఞాపకాలేవి? ఆ కథను బయటకు తీసుకురావాల్సిన సమయం బహుశా ఇదేనేమో. ఏమంటారు? ఒక్కసారి ఆలోచించండి.